చేయడానికి వీలు లేకోకుండా నన్ను కొట్టి ఈ రకంగా చాలా రకంగా ఇబ్బందులు పెట్టి నేను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేపిస్తాం అవి చేపిస్తామని బెదిరించి నన్ను కొట్టి చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారండి. పెడితే మనం అప్పుడు ధర్నా చేసి మీడియా వారు, ప్రెస్ వారు, పోలీసు వారు కూడా అంతరా నాకు న్యాయం చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి తగు చర్యలు అయితే తీసుకోలేదు. నేను కూడా ఏంటంటే నా జోలికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను జాగ్రత్తగా చూసుకున్నాను. సో దానికి కంటిన్యూస్గా ఏం జరిగింది అంటే మొన్న అక్టోబర్ 4వ తారీఖున అక్టోబర్ 4 శనివారం సుమారుగా 9:10 నేను బాబు ఇంట్లో పడుకున్నాడని చెప్పేసి నిద్రపోతున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఇంట్లో షూరిటీ అమౌంట్ ఉంది, క్యాష్ క్లయింట్స్ యొక్క షూరిటీ అమౌంట్ ఉంటే ఇంటికి తాళం వేసి చికెను కోడిగుడ్లు తీసుకురావడానికి అని చెప్పేసి నేను బజార్కి వెళ్ళి అన్ని సరుకులని తెచ్చుకుని వస్తూ ఉంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళా. సంకల్పు నాన్న అని పిలిస్తే బాబు పలకట్లేదు. ఏంటని చూస్తే బయట లోపల నుంచి బయట తాళం పగలగొట్టేసి బయటపడేసి లోపల తలుపు పెట్టి గడిపెట్టి ఉంది. నాన్న అంటే భయంతో నేను ఎంతో అడిలిపోయి బయట చెప్పులు ఉంటాం గమనించి చాలామంది చెప్పులు అక్కడ ఉండటం, లేడీస్ ఇక్కడ ఉండటం చూసి గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడి వరకు వెళ్ళానండి. అక్కడి వరకు వెళ్ళి బండి పట్టుకుంటుంటే అక్కడ మనుషులు దాదాపు 30 నుంచి 40 మంది రౌడీ షీటర్లు అండి. అతని పేరెళ్ళి వెల్లిషా అండి. అతను మాత్రం ఒకటే తెలుసు, మిగతా వాళ్ళంతా నేను గుర్తుపట్టగలను, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. దాంతోపాటు మా ఇంటి ఓనర్ అయిన మురళీమోహన్ గారు, పల్లెపోగు మురళీమోహన్ గారు, ఆయన అనస్థీషియన్ డాక్టరు, తర్వాత ఆయన వైఫ్ గవర్నమెంట్ గైనకాలజిస్టు, వాళ్ళందరూ కలిసేసి మొత్తం అంతా ఈ మా లేడీస్ని అందరూ తీసుకొస్తే అప్పుడు ఎవరు ఏంటి అంటే ఇంటి ఓనర్ గారు రమ్మన్నారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఇంటి ఓనర్ గారు నాకు కనిపించారు లోపల తీసుకెళ్ళిన తర్వాత. అప్పుడు ఎలా అక్కడ నుంచి లాక్కుంటా వచ్చేసి నేను గట్టిగా అరిసేస్తున్నానండి. గట్టిగా అరిసేస్తుంటే బాబు చెప్పు చూపించినాను. బాబు చెప్పుని నోట్లో పెట్టేశారండి. ఇలా నోట్లో పెట్టేసి బాబు చెప్పుని నన్ను అరవనీయకుండా చేశారు. అక్కడ కొంతమంది మనుషులు దాగారు, ఇక్కడ దాగారు. ఈ పక్కన ఆ సీసీ కెమెరాలో మొత్తం అంతా కవర్ అవుతుంది. వాళ్ళు ఇవ్వను, మేము కోర్టు నుంచి నోటీస్ తీస్తే వస్తాము అన్నారంట. వాళ్ళు కూడా ఈ ఇంటి ఓనర్లు కూడా వచ్చి డిలీట్ చేయమన్నారంట. ఈరోజు నేను అడిగానండి. అయితే వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు అయిన స్వర్ణ మేడం ఓనర్ మేడం అని పెట్టుకున్నానండి. స్వర్ణ మేడం గైనకాలజిస్ట్ అంట. ఆవిడ గవర్నమెంట్ గైనకాలజిస్ట్ అని చెప్పారు. నాకు అంత తెలీదు. సో అయితే ఏం చేశారంటే ఇంకా ఒక రూమ్లో, నా ఆఫీస్ రూమ్లో మొత్తం అంతా పుస్తకాలన్నీ ఉల్లిపాయలు కమ్మేస్తాం, అమ్మేస్తాం అని చెప్పేసి అని అన్నారు. మేడం వద్దండి అండి అని అన్నాను. అంటే నాకు జ్వరంగా కూడా ఉందండి. అప్పుడు ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది పడుతున్నానంటే సరేలే నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి ఇలా ఒకటి పొడిచారండి. పొడిచింది మరి ఏంటిది అన్నది నాకైతే తెలియదు, ఏంటో పొడిచారు. కానీ నేను కళ్ళు తెరిసే ఉన్నాను కానీ ఏం మాట్లాడకుండా అలా మెలకుండా అరవట్లేదు. ఇక్కడ వరకు గట్టిగా అరిశానండి. చుట్టుపక్కల అంతా విన్నా కానీ వారికి ఏమీ ఇది లేకోకుండా పట్టించుకోకుండా, ఎందుకంటే ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుపుతారండి. దానికి నేను కొద్దిగా వ్యతిరేకంగా ఉంటానని చెప్పేసి నేను ఒకదాన్ని, నా భర్తకి నాకు గొడవలు జరగడం వల్ల 10 సంవత్సరాల నుంచి మేము విడిగా ఉంటున్నామండి. ఇందులో మెయిన్ నా భర్త ఇంకా తనకున్న పెద్ద ఒక ప్రముఖమైన వ్యక్తులు కలిసి ఇదంతా చేస్తున్నారండి. వాళ్ళు, నా భర్త పేరు తుమ్మూరు లాజరస్ రెడ్డి అండి. ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఉంటారు. అయితే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారండి, వ్యాపారం అయితే చేస్తారు. సుమారుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ పైనే ఉందండి. అయితే అందుచేత ఏం చేస్తున్నారంటే ఇలా నన్ను ఫస్ట్ నేను డెంటల్ పెనమనే సిద్ధార్థాలలో డెంటల్ చదివానండి. తర్వాత ఇలా గొడవలు అవడం వల్ల నేను అడ్వకేట్ అయ్యి చదువుకొని నా పిల్లల్ని చదివించుకుంటూ అలా జరుగుతూ ఉన్నానండి జీవితాన్ని. మెయింటెనెన్స్ గ్రాంట్ అయ్యింది. గ్రాంట్ అయినా కానీ అది ఎక్స్పార్టీ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. అనే ఏరియాస్ కోసం అని చెప్పేసి మొన్న పిటిషన్ వేసానండి. మొత్తం 43 లక్షల చిల్లర వస్తుంది. అది ఏరియాస్ పిటిషన్ వేసాము. అది కోర్టు కూడా అది రిటర్న్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నాకు కోర్టులోనే, నాకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. తర్వాత అనేక మంది క్లయింట్స్ చాలామంది నాకు నోట్లు, చెక్కులు చాలా ఇచ్చారండి. అవి క్లయింట్స్ యొక్క జీవితాలు, వాళ్ళ ఫైల్స్, నా యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, 4 లక్షల రూపాయలు క్యాష్ అండి. నేను షూరిటీ అమౌంట్లు పెట్టాను. క్లయింట్స్ ఇచ్చిన షూరిటీ అమౌంట్లు చాలామందికి బెయిల్స్ వచ్చినాయండి. వాళ్ళు షూరిటీ కట్టడం కోసం అమౌంట్ కూడా ఇందులో పెట్టుకున్నాం. ఎందుకంటే బ్యాంకు చలానా కట్టాలి అంటే మాకు షూరిటీ అమౌంటే తీసుకుంటారు, ఫోన్పేలో అలా తీసుకోరనమాట. అందుచేత నేను అన్నీ శనివారంకి ఆదివారంకి అన్నీ రెడీ చేసి సోమవారానికి రెడీగా ఉండాలని అన్ని చక్కగా రాసుకుని పెట్టుకున్నానండి. స్లిప్లో కూడా అన్నీ రాసి పెట్టుకున్నాను. ఆ డబ్బులు, తర్వాత నాది బంగారం, ఆ పిల్లోడు చైను అన్నీ కూడా నాకు దీంట్లోనే ఉన్నాయండి. కాబట్టి నేనేం చేశానంటే ఇక ఆ రోజు ఇట్లా ఇంజక్షన్ పొడిచారు. అట్లా సుమారుగా అండి 8:45 నేను వెళ్తాం, బయటకు వస్తాం కూడా సుమారుగా
9 అలా అండి. సీసీ కెమెరా ప్రతిదీ ఇక్కడ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉందండి. నేను పోలీసు వారి ఇక్కడ పెట్టాను. అప్పుడు వెంటనే భయంతో నా ఫోన్ వెంటనే లాగేసుకున్నారండి. ఇక్కడే నా ఫోన్ లాగేసుకున్నారు. అది కూడా ఈ ఫోన్ అండి, ఇది లాగేసుకున్నారు. ఇది రికవరీలో పోలీసు వారు నాకు మళ్ళీ అప్పచెప్పారండి. 2-3 రోజుల తర్వాత నాకు రికవరీలు చెప్పారు. ఇంకా లెనోవో ట్యాబు, తర్వాత మా బాబుకి ఒక చిన్న ఫోన్ ఉంది, అది వివో ఫోను. అది కూడా పోలీస్ స్టేషన్లోనే హ్యాండ్ ఓవర్లో రికవరీలో ఉందండి. వాళ్ళ నుంచి వాళ్ళు గ్యాదర్ చేశారు. తర్వాత క్యాషు, నా చిన్న చెవిదిద్దులు చిన్నవి, నా దీంట్లో కొద్దిగా చిన్న అమౌంట్, అవన్నీ కూడా తీసేసుకొని ఇదిగోండి ఇది లాగేసి ఇలాగే తగిలించుకుని ఉన్నానండి. నేను ఇలా తగిలించుకుని ఉన్నాను. ఇలా లాగేసి లోపలికి తీసుకెళ్లారు. అట్లా తర్వాత నాకు చిత్రహింసలు పెడతా ఈ కరెంటు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు స్క్రూ డ్రైవర్ ఉందండి. ఆ స్క్రూ డ్రైవర్తో ఇక్కడ పెట్టినా కానీ నేను అరవట్లేదండి. నేను అరవట్లేదనే సంగతి ఎందుకు అరవలేదనేది నాకు ఇప్పుడు వరకు కూడా తెలియలేదు. నేను సింపుల్గా ఆ తర్వాత లోపల ఇంకా మమ్మల్ని పెట్టిన టార్చరు నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేనండి. ఎంతమంది మగోళ్ళు దాంట్లో పేరేళ్ళు ఎలుషా అయితే నా ముందు బాచిపట్లు వేసుకుని కూర్చొని నన్ను కూడా కింద కూర్చోబెట్టి ఇంట్లో సామాన్లు ఏమున్నాయో ఏంటో కూడా తెలియదండి. ఆఫీస్ రూమ్లో సెకండ్ బెడ్రూమ్లో కూర్చోబెట్టి నన్ను ఎన్ని రకాలుగా ఎంత టార్చర్ పెట్టారంటే ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేనండి. ఎన్ని తిట్లు తిట్టారో దాంట్లోనే తెలిసింది నా హస్బెండ్ పాత్ర ఉందని. లేకపోతే నాకు తెలిసేది కాదు. నేను ఇంటి ఓనర్లు చేపిస్తారు అనుకున్నాను. నేను నాకు ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేవండి. వాళ్ళకి అమౌంట్ గొడవ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏంటంటే కబోర్డ్స్ కట్టించమన్నారు. కబోర్డ్స్ కట్టించాలంటే దాదాపుగా 2,50,000 వరకు అవుతాయండి. నేను కట్టించను అని చెప్పేసి అన్నాను. సరే కట్టించమ్మా నువ్వు అంటే ఎట్లా అంటే నీ రెంట్లో కట్ చేసుకోండి అని అన్నారు. కట్ చేసుకుంటామండి అని అంటే అలా నేను పోగేస్తాను అనమాట. తర్వాత అడిగితేనేమో వాళ్ళు 2 లక్షలు అన్నారు. నేనేం చేశాను, ₹1,00,000 మొన్న సుమారుగా అండి 2-3 నెలల క్రితం నేను ₹1,00,000 వాళ్ళకి అకౌంట్లో వేసాను. వాళ్ళు ఏంటి మాకు డబ్బులు వేయలేదండి. అన్నీ కూడా నేను అప్ టు డేట్గా కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఇక్కడ పని కానీ వర్క్స్ అన్నీ కూడా చక్కగా అంతా నీట్గా ఉంచి అన్నీ చేస్తానండి నేను. తర్వాత ఇక్కడ వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని మా ఆయన ఇంతకుముందు ఒక అమ్మాయిని ఇక్కడ పెట్టాడు. నా కేసులో ఎవరైతే సాక్ష్యంగా ఉన్నారో ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టారు. ఆ అమ్మాయిని పెట్టేసిన తర్వాత నాకు సాక్ష్యం చెప్పింది. నా ఫ్యామిలీ కేసులో వెళ్ళిపోయింది. అలా ఒక్కొక్కరిని అద్దెకున్న వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ డివోర్స్ పిటిషను లాస్ట్కి వచ్చిందండి. జడ్జిమెంట్ టైంలో ఉంది. దాన్ని ఆపి నేను మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ కొన్ని పెట్టుకున్నాను. కొన్ని సాక్ష్యాలు పెట్టుకున్నాను. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్గా వేయించుకున్నాను. ఇదనమాట ఖర్చు. దీని చేత ఏంటంటే మా పోలీస్ స్టేషన్కి మొత్తం అంతా రాంచుకున్నారండి. కేసులన్నీ తీసేస్తానని నా హస్బెండ్ మీద, నేను ఏ రకమైన ఎవరి మీద కేసులు పెట్టనని, ఎవరు ఏ అసాంఘిక కార్యక్రమాలు చేసినా నేను నోరెత్తి పోలీసులకి గబాబా 112కి కాల్ చేసేస్తావు, నువ్వు అందరి మీద కేసులు పెట్టేస్తావంటే నేను ఆడపిల్లనండి, ఆడపిల్లగా బ్రతుకుతున్నాను. నాకు భర్త లేడనేది కదా ఈ రకంగా ఆడపిల్ల అంటే భర్త లేకుండా బ్రతకకూడదు అనే కదా ఇది ఇలా రౌడ్ షీటర్లో ఇంత పెద్ద సిటీలో మామూలుగా ఆడపిల్లని కాపాడాలనే మెయిన్ ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల్ని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. అలాంటిది కానీ ఇంతవరకు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్కి తెలియనికోకుండా నేను అందుకని తెలియలేదు కాబట్టే నేను మీడియా ద్వారా గవర్నమెంట్ని అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను, లోకేష్ బాబు గారిని వేడుకుంటున్నాను. నేను ఆడపిల్ల ఈ భర్త లేకపోయినా బ్రతకొచ్చు ఎంతైనా అని నేను 10 సంవత్సరాల నుంచి చదువుకుంటానే ఉన్నాను. ప్రతి సంవత్సరాలు చదువుతానే ఉంటా. నేను ఎంతోమందికి ఆదర్శంగా బ్రతుకుతా, ఎంతోమందికి పేదవాళ్ళకి సాయం చేస్తా. ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చినా లేకపోయినా చేస్తుంటే ఇట్లా చేస్తావని చెప్పేసి కొంతమంది పెట్టల శ్రీనివాసు, సౌందర్య, విక్రమ్ బాబు గారు వీళ్ళందరూ కలిసి ఇది కోర్టు నుంచి వచ్చిన సమస్యని ఇంకా కంటిన్యూ చేస్తా. ఆ రోజు దాంట్లో అరెస్ట్ చేయలేదండి ఎవరిని. అంత జరిగినా కానీ అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ఎలా ఉంచడం వల్లే నాకు మళ్ళీ రిపీట్ అవుతుంది. నన్ను చంపేస్తాను ఆ రకంగా ఎట్లా అండి కొట్టేశారండి. అసలు మామూలుగా కొట్టలేదు. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది నేను వాళ్ళు గుర్తుపట్టగలను కానీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఇంట్లో తెలిసింది ఏంటంటే తర్వాత పేరేళ్ళు ఎలుషా అన్న ఆయన కొక్కిలిగడ్డ జాన్బాబు గారి మనిషి అని చెప్పేసి నాకు తెలిసింది. వేరే వాళ్ళ ద్వారా నేను కనుక్కున్నాను అనమాట. తర్వాత ఏం చేయాలని పరిగెత్తుకుంటా ఇవన్నీ రాసిన తర్వాత నాకు మొత్తం వదిలిపోయింది. ఇంకా నన్ను వాష్రూమ్ కానీ దేనికి వెళ్ళలేకుండా పిల్లోడిని నన్ను మొహం కడగలేదు, తినలేదు. అట్లా సుమారు 11 గంటల పాటు నన్ను పిల్లోడిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టి మామూలుగా చంపేసినట్టేనండి. నేనేంటంటే మాట్లాడకుండా అలా ఉన్నాను కాబట్టి నన్ను చంపకుండా వదిలేరు. నేను అన్నీ వాళ్ళు ఏం అడిగారో అన్నిటి మీద సంతకం పెట్టేశానండి. అన్నిటి మీద సంతకం పెట్టాను. వాళ్ళు నన్ను వీడియోలు తీసుకున్నారు. ఇక్కడ అనేక మంది మనుషులు అంతా కూడా వచ్చి
వచ్చేసి ఇక్కడ వాళ్ళందరినీ కొనేసేసి సరే మేడం, ఇప్పుడు చేసి మీకు గవర్నమెంట్ ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఏం కావాలి? మీరు కేసు ఫైల్ చేశారా? అప్పుడు ఇదంతా అయిన తర్వాత దాదాపు 9:30 ఆ టైంలో నేను బయటికి వెళ్ళి అరుచుకుంటా హార్న్ కొట్టుకుంటా వెళ్ళి అంతా అక్కడ అంతా పోలీస్ స్టేషన్లో మొత్తం జరిగిందంతా చెప్పలేకపోయానండి. డిస్టర్బ్ అయ్యాను నేను, పిల్లోడు. ఇంకా కొన్ని విషయాలు మాత్రం నాకు గుర్తున్న విషయాలు రాశానండి. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి. ఎఫ్ఐఆర్ చేయలేదు. నేను కోర్టులో రిజిస్ట్రేషన్ చేస్తే జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. జడ్జి గారు ఇలా పోలీసు వారిని పిలిస్తే అప్పుడు వెంటనే ఆర్డర్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేశారండి. ఆ రోజుకి చేశారు. కానీ ఇంతవరకు దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. నేనేంటంటే ఒక అడ్వకేట్గా నేను నా హక్కుని నేను కాపాడుకోకపోతే నేను ప్రజలకి నాకు వచ్చే క్లయింట్స్కి నేను ఎలా న్యాయం చేయగలుగుతానని ఇంటి ఓనర్ అయినప్పటికీ ఈ రకంగా దుర్మార్గం చేయాల్సినంత అవసరం లేదు. దానికి చట్టం అంటూ ఉంటుంది, న్యాయం ఉంటుంది. దాని ద్వారా కూడా ఖాళీ చేయించవచ్చు. కానీ ఇదంతా కుట్రపూరిత కొంతమంది అడ్వకేట్స్, అందరూ కాదు. నేను బెజవాడ బార్ అసోసియేషన్ అని ఒకప్పుడు నేను చెప్పాను. నేను బెజవాడ బార్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్నండి. అయితే అందులో అప్పుడు కొంతమంది ఇలా బెజవాడ బార్ అసోసియేషన్ మొత్తాన్ని అన్నావమ్మా అన్నారు. కానీ నాకు అందులో చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్. వాళ్ళే నాకు దేవుళ్ళలాగా ఎంతో చల్లగా ఉండి నన్ను ఎంతవరకు కాపాడుకుంటా నా ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా ఉన్నారు. కానీ కొంతమంది లేడీస్ కొంతమంది ఉన్నారు, పేర్లు నేను చెప్పనండి. వాళ్ళు ఇంకా నన్ను ఏదిస్తాను సాధిస్తానే ఉంటున్నారు, నన్ను ఉండనీయకుండా. ఇక్కడ ఇలా చేశారని చెప్పేసి కోర్టులో కూడా ఎంతో ఇబ్బంది పెడతా అసలు బ్రతకనీయకుండా చేయాలనుకుంటున్నారు. కానీ ధైర్యంతో ఎలా అయినా సరే ఏదైనా మనిషి ఆడదానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుందని నిరూపించడం కోసమే నేను దాదాపు 14 రోజులు నా సామాన్లన్నీ, ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే 14 రోజులు శ్మశానం దగ్గర పడేపించారండి. పలానా నెంబర్లతో వేశారని చెప్పి మా అత్తగారు ఎరగనట్టుగా మళ్ళీ మా అత్తగారు వచ్చి ఒక కంప్లైంట్ పెట్టారు, నా ఇంటి ముందు సామాన్లు పడేశారండి అని. నీ ఇంటి ముందు సామాన్లు పడేసినప్పుడు నువ్వు 100కు ఫోన్ చేసి ఇలా అని పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంటని ఇక్కడికన్నా వస్తే నన్ను కాపాడగలిగేవాళ్ళు. అలా చేయకోకుండా ఆవిడ మళ్ళీ పలానా నెంబర్లు వేసి అక్కడని చెప్పింది. సో అన్ని నెంబర్లతో సహా నా దగ్గర ఎఫ్ఐఆర్ వాళ్ళు రాసిన కంప్లైంట్ నేను తీసుకున్నానండి. పోలీసు వారిని అడిగి ఏ వెహికల్స్ మీరు పట్టుకుని విజయవాడ ఇది సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉన్న ప్రాంతం అండి. ఇలా ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగి ఇంత సిటీ నడిపుట్టులో జరిగితేనే ఏమీ చేయలేకపోతే ఇంకా ఎవరికి న్యాయం చేయలేరనే ఉద్దేశంతో నేను ఒక్క జత బట్టలండి ఆ బట్టలతో ఇలాగే 14 రోజులు ఉండి కోర్టుకి వెళ్ళి న్యాయంగా పోరాడుకుని నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దానికి పోలీసు వారికి నేను సీఏ గారికి చూపించాను. సరే అమ్మ నీకు ఆర్డర్ ఉందిగా నువ్వు ప్రొసీడ్ అవ్వు, మాకు అవసరమైనప్పుడు మా అవసరం ఉన్నప్పుడు నీకు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము చూపిస్తాం, మేము చేస్తాం, హెల్ప్ చేస్తామని అన్నారు సీఏ గారు. అనడం వల్ల నేను ఈ రోజున కోర్టు కూడా ఈ రోజు నుంచి సెలవులు ఉన్నాయండి. దాని చేత అక్కడ నా సామాన్లు తెలిసింది ఏంటంటే కొన్ని మాత్రం లోపల ఉన్నాయండి, కొన్ని సామాన్లు మాత్రం వాల్యుబుల్ సామాన్లన్నీ కూడా అక్కడ శ్మశానం దగ్గర పడేశారండి. ఇదిగోండి ఈ రకంగా నాకు కోర్టు లాక్ ఓపెన్ చేయమని ఇచ్చింది, అయినా కానీ లాక్ చేయడానికి లేకోకుండా ఇదిగోండి ఈ రకంగా చేసి ఒక్కసారి మీడియా వారు చూపించవలసి వచ్చినారండి. ఇగో ఈ రకంగా పైనుంచి కింద కట్టేసి ఎవరికి కనపడకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక తంత్రాలు చెప్తూ ఈ రకంగా ఇలా అండి ఇలా బోల్డ్లు చేసేయాల్సింది అంత అవసరము. ఒక టెనెంట్కి నాకు ఏ రైట్ ఉంటుందండి? ఒక 3 నెలలు 4 నెలలు లేకపోతే ఒక 6 నెలల పాటు సమయం తప్ప నాకు ఇంటి మీద హక్కు ఏమీ ఉండదు. అలాంటిది ఇంత చేశారు అంటే కేవలం కొంతమంది అడ్వకేట్స్ ప్లాను, కొంతమంది రౌడీ షీటర్లు తీసుకొని వాళ్ళు ఒక అడ్వకేట్స్గా ఉంటే వాళ్ళు కోర్టు ద్వారా పోరాడి చేయించాలి ఏదైనా సరే న్యాయంగా ఉండి. ఒక ఆడపిల్లల మీద పసిపిల్లల మీద ఈ రకంగా ఇంత అన్యాయంగా నా భర్త చేపిస్తుంటే, నా భర్తకి ఆల్రెడీ రౌడీ షీటులు అన్నీ ఉన్నాయండి, వాళ్ళది క్రిమినల్ చరిత్ర. మన మాచవరం స్టేషన్లో కేసులు అవన్నీ ఉన్నాయి. అందుచేత వాళ్ళు ఇదంతా ప్లాన్డ్గా చేపించారండి. నా ప్రాణానికి, నా బిడ్డ ప్రాణానికి క్షేమం లేదండి. నా పిల్లోని స్కూల్ కూడా 10 రోజుల నుంచి మాన్పించేసి మరియమ్మ తల్లి గుళ్ళో తర్వాత మక్క వాళ్ళ ఇంటికాడ ఉంటున్నామండి మేము. కాబట్టి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నానండి. మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు వెంటనే స్పందించి నాకు న్యాయం చేసి నాకు న్యాయం చేసి ఇట్లా ఆడబిడ్డల్ని